హాయ్ 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 హలో గుడ్ మార్నింగ్. మళ్ళీ మార్నింగ్ అవ్వగానే టిఫిన్ పనులు, ఆ తర్వాత ఇప్పుడు కూర ఏం చేసుకొని ఎత్తుకోవడం. నేను చూపించబోయే ఈ కర్రీ అంటే తెలుసా అండి, ఈరోజు హీరో అన్నమాట మా కర్రీలో. అరటికాయలు, 2 అరటికాయలు అయితే తీసుకుని అరటికాయ అంటు పులుసు ఎలా చేయాలో చూసేద్దామా. మరీ బయట వంట వాళ్ళు చేసేంత కాకపోయినా మనం చేసుకోవచ్చు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. కుక్కర్ తీసేసుకుని చక్కగా మధ్య కట్ చేసుకుని ఉడకబెట్టేసుకోండి. మేమైతే మరీ మెత్తగా ఉడకబెట్టుకోను, జస్ట్ అంటే గుజ్జులా ఉడకబెట్టుకోకుండా ఒక 2 విజిల్స్ మాత్రమే రాణిస్తాను. ఆ విజిల్స్ వచ్చేలోపు నేనైతే చింతపండు కడుక్కొని చక్కగా గోలికాయ అంత చింతపండు నీళ్ళు పోసుకుని నానబెట్టుకున్న. విజిల్ అయితే వచ్చేసింది, ఓకేనా. కట్టేసిన పోయి చింతపండు అయితే కూడా నానిపోయింది. చక్కగా నలిపేసుకొని ఆ పిప్పిని తీసేసి పారేద్దాము. కొద్దిగా వాటర్ పోసుకొని మళ్ళీ కొద్దిగా పిప్పి ఎంత వస్తుందో చూసి అంత తీసి ఆ రసం మాత్రం అలా ఉంచుకుందాము. సో దీంట్లో అయితే ఇది కొంచెం చిక్కపడాలి అంటే మరి ఏమేయాలో తెలిసిందే కదా అందరికీ. 2 చెంచాలు బియ్యం పిండి అయితే వేసి చక్కగా ఉండలు లేకుండా అయితే కలిపేసుకున్న ఆ చింతపండు నీళ్ళల్లో నేను. సో ఇప్పుడు అందులో కొంచెం పసుపు, కొంచెం కారము, అలానే కొంచెం దంచి పెట్టుకున్న బెల్లం, ఈ 3 వేసి బాగా కలుపుదాము. ఎందుకంటే పులుపు తగ్గిపోవడానికి కొంచెం బెల్లం వాడాలి. బెల్లం కావాలంటే వేసుకోండి, వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోండి, అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. సో ఇప్పుడైతే నేను పొయ్యి మీద బండి పెట్టేసుకుని ఆయిల్ వేసేసుకొని ఇంకా యాజ్ యూజువల్ తాలింపు తెలుసు కదా, ఎండుమిరపకాయలు, చాయ్ మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు. దీంట్లో అయితే ఇంగువ కొంచెం ఎక్కువే వేస్తానండి నేను. ఆ ఇంగువ వేసి మాడిపోక ముందే మనమైతే ఏదైతే పేస్ట్ చేసుకున్నామో అన్నీ, అదే రసము, చింతపండు రసంలో అన్నీ కలుపుకున్నాం చూసారా. ఆ వాటర్ అయితే ఇలా పోసేసుకుని కొంచెం ఉప్పు వేసేసుకుని చూసారా, ఇలా కలుపుతుంటేనే చిక్కపడిపోయింది. ఒకరో వాటర్ పోసుకోండి పర్లేదు, వాటర్ పోసుకుంటే ఇంకొంచెం మంచిగా కొద్దిగా వాటర్ చిక్కపడకుండా ఉంటుంది, ఏం పర్లేదు. ఆ చింతపండు రసం మొత్తం బాగా ఉడకాలి కదా, అంత బియ్యం పిండి కారం అన్నీ. సో ఈలోపైతే ఇదైతే ఉడికిపోయినాయండి. చక్కగా ఒక దాంట్లో తీసేసుకుని పైన నీట్గా తొక్క తీసేసుకుని చక్కగా నడిపేసుకుందాం. సో నేను కొంత మెత్తగా వద్దు అన్నాను కదా, అట్లా అని మరీ గట్టిగా అయిపోయిందండి అనవసరంగా. ఇంకొక ఉడుకు రాణించిన పోయేది, ఇంక ఇప్పుడు ఏం రాణిస్తే చెప్పండి. అందుకని చేత్తో అయితే నేను నలిపేస్తున్నాను. యాక్చువల్గా అయితే మా ఇంట్లో కొంచెం ముక్కల్లానే కావాలంటారు. సో ఇంకొంచెం గట్టిగా అయిపోయింది, అది అనుకోకుండా. ఇట్లాంటి పొరపాట్లు అయితే చేయొద్దు మీరు. ఇంకొక విజిల్ రానియచ్చు. సో ఆ వాటర్లో అయితే మనం ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో అరటికాయని అది అలా వేసేసుకున్నాము. కంద అంటు పులుసు కూడా ఇలానే చేస్తారండి, బాగుంటుందండి చాలా. సో బెల్లం ఎక్కువగా అనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. సో ఈ విధంగా అయితే బాగా కలిపేసుకున్నాము. చూసారా, అనవసరంగా ఒక విజిల్ తక్కువ రానిస్తారు కదా అది. సో ఏం పర్లేదు, దానికోసం నష్టమేం లేదు. కొంచెం ముక్కలు కనిపిస్తాయి అంతే అనమాట. సో ఇలా అయితే చూసారా, ఉడుకుతున్నప్పుడే ఇంకొంచెం గట్టిగా ఎనిపేసుకుందాము. లేదంటే గరిటె పెట్టి గట్టిగా నొక్కేసుకున్నా కూడా ఆ ముక్కలు చక్కగా పేస్ట్ అయిపోతాయి అనమాట. ఈ అంటు పులుసు చేయమని మా పెద్దోడు చాలా నుంచి అడుగుతున్నాడు, నాకే కుదరట్లేదు. ఇవాళ మాత్రం మమ్మీ ప్లీజ్ ఇవాళ అంటు పులుసు చూసారా, అతుకుపోటు ఉంటుందని అంటు పులుసు అంటారో ఏమో నాకు తెలియదండి, అంటు పులుసు అంటారు. కొంచెం ఇదంతా ఎనిపేసాక ఒక్కసారి ఉప్పు కారం చూసుకోండి, మళ్ళీ ఏమైనా తగ్గింది అనుకోండి కొంచెం వేసుకోవచ్చు కదా. అందుకని కొంతమంది లావు ముక్కలా కూడా చేసుకుంటారండి, ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. మాకు ఇలా కావాలని ఇలా చేసుకున్నాము. సో ఇంకా అయితే బాగా అలానే ఉడకనిద్దామండి. ఇంకా వాటర్ అయితే పోయొద్దు అసలు. కాసేపు అయ్యాక బాగా దగ్గర పడిపోయింది కదా, కరివేపాకు అయితే వేసుకొని చక్కగా సర్వ్ అయితే చేసేసుకోవచ్చు మన కంచంలోకి. వేడి అన్నంలో తింటూ ఉంటే చాలా బాగుంటుంది. బెల్లం కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. చింతపండు మాత్రం తక్కువ వేయండి. నచ్చితే లైక్